రమాబాయి లేకపోతే మనం అందరం కూడా కూర్చునే వాళ్ళం కాదు. బాబాసాహెబ్ గారికి మరి ఆమె ఇంటుండి వాళ్ళు ఎంత త్యాగం చేసినంటే ఎవరు చేయలే ఈ ప్రపంచంలో. బుద్ధుడు చేసిన త్యాగం, తర్వాత అంబేద్కర్ ఈ ప్రపంచంలో త్యాగం చేశారు. ఈ భారతదేశం ఉన్నటువంటి పీడిత వర్గాల కోసం అంత గొప్పగా చేసిన వ్యక్తుల్లో మనకు బాబాసాహెబ్ బుద్ధుడే. ఆ ధమ్మాన్ని మనకు పరిచయం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ ధమ్మాన్ని మనం ఇంతగా శీలంతో మీరందరూ కూడా ఇంత గొప్పగా ఇక్కడ ఒక సమావేశమై ఈ ధర్మాన్ని ముందు తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా శీలాన్ని మనం పాటించాలి. ఇక్కడ ఏదైతే 3 త్రిశరణాలు ఇచ్చిండో వీటిని మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది. శీలం, సమాధి, ప్రజ్ఞ. ఈ శీలం అంటే ఈరోజు బాబాసాహెబే ఈ ప్రపంచంలో శీలంతో వ్యక్తి ఒక్కడే. దాంట్లో భాగంగా మనకు కూడా వచ్చింది కాబట్టి మనందరం కూడా శీలాన్ని పాటించాల్సిన అవసరం. అలాగే సమాధి, మనం చేసే పనులలో మనం ఒక మంచి పని చేస్తూ పోవాలి, ప్రజ్ఞతో ఉండాలి, ప్రజ్ఞను పెంచుకోవాలని చెప్పి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయారు. సమీకరించు, బోధించు, పోరాటం చెప్పాడు. ఈ 3 బుద్ధుడేమో శీల, సమాధి, ప్రజ్ఞ చెప్తే అంబేద్కర్ గారు సమీకరించు, బోధించు, పోరాటం చెప్పినారు. ఇవన్నీ కూడా ఒకే భాగంలో చెప్పడం జరిగింది. అలాగే మనకు బుద్ధుడు చెప్పినటువంటి 6 అష్టాంగ మార్గాలు, అలాగే ఒక 10 పారమిత చెప్పడం జరిగింది. అలాగే 4 బ్రహ్మ విహారాలు అంటే కరుణ, మైత్రి, ఉదితము, ఉపేక్ష అని చెప్పి ఇవన్నీ కూడా అర్థం చాలా చాలా లోతైనటువంటి చెప్పులు ఉంది కాబట్టి ఇక్కడ చెప్పలేము. ముఖ్యంగా పంచశీలను మనం పాటించాలి. మనం అందరము ఉపాసకులు కాబట్టి మనము వందలకు వాళ్ళకి చాలా నియమాలు ఉంటాయి. కానీ మనకు బాబాసాహెబ్ బుద్ధుడు ఇచ్చినటువంటి పంచశీల అనేది చాలా ఇది. ఈరోజు పంచశీల జెండా ఉంది, చాలా మందికి తెలియదు. పంచశీల అలా 5 శీల ప్రపంచంలో ఒకే ఒక జెండా ఉంది పంచశీల. పంచశీలలో ప్రాణాతిపాత విరమణ, సిక్కాపాద సమాధి అని అంటాం. అందులో ఒకటి, అందులో 2వది ఆదిన్న దాన విరమణ, సిక్కాపాద సమాధి అని అంటాం. 3వది మూసవాద విరమణ, సిక్కాపాద సమాధి అంటాం. అట్లా కామేశు మిచ్చచార విరమణ, సిక్కాపాద సమాధి ఆమె. అలాగే సూరమేర మధ్య ప్రమాద ఠానా విరమణ, సిక్కాపాద సమాధి. ఈ 5 పంచశీలాలు ఉన్నటువంటిది ఈ జెండా. ఈ జెండాలు వేసుకోవాలంటే దాంట్లో మనము ఏ ఒక్కటి పాటించినా మనము ఉన్నత స్థితికి వెళ్తాం. మన సంసారం బాగుంటది, మన దినచర్య బాగుంటది. మనం ఎక్కడ పోయినా కూడా మనం ఈ పంచశీలను పాటించిన మన పంచశీలాన్ని మనం పాటించినట్టయితే మనం ఎట్టుపోయినా కూడా మనం ఉన్నతి ఉంటది. ఎక్కడ వెళ్ళినా మనకు గౌరవం దక్కుతుంది. ఈరోజు దాంట్లో ఏ ఒక్కటి ఇప్పుడు సపోజ్ మత్తు పానీయాలు తాగినాం అనుకోండి, ఎక్కడ కూడా మనము ఎంత డబ్బున్న వాడు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా నీకు తాగుడు అలవాటు లేకుంటే ఈ గుట్కా, తంబాకు ఇలాంటివి ఉన్నట్టయితే ఎవరు కూడా నీకు గౌరవం ఇయ్యరు. అట్లనే కామేసి మిచ్చచారం అంటే వ్యభిచారం చేయకూడదు అనేటం. వ్యభిచారం అంటే ఒక మహిళలతోని, తన సొంత భార్యతోని ఏదన్నా సాంగత్యం చేయాలి. కానీ ఇతర మహిళలు కానీ వాళ్ళందరినీ కూడా సోదర భావాన్ని పాటించాలని చెప్తారు. ప్రాణహాని చేయకూడదు అంటాడు. ప్రాణాధిపాతం అంటే మాటల ద్వారా కూడా ఇతరులను వేధించడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. మంచి మాట మాట్లాడాలి. ఇది పంచశీలలో ఉన్నటువంటి అది. అట్లనే మోసం చేయకూడదు. ఇవన్నీ కూడా ఇతరుల దొంగతనం చేయకూడదు. ఏదైనా సరే మనం అడిగి తీసుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినాం, వాళ్ళు భోజనం పెట్టినప్పుడే తినాలి మనం. లేదంటే మనం పోయి తిన్నామంటే అక్కడ శీలాన్ని మనం కోల్పోతాం. ఆ విధంగా మనం శీలాన్ని పాటించాలి. ఈ పంచశీల అనేది మన దినచర్యలో, జీవితంలో మన దినచర్యలో పాటించుకోవాలి. ఈరోజు పంచశీల అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కాండువలు వేసుకుంటారు. కానీ కాండువలు వేసుకోవాలంటే ఈ 5 శీలాలు పాటించిన వాళ్ళే వేసుకోవాలి. కానీ మనం అన్ని తప్పులు చేస్తున్నాం, ఈయన కాండువలు వేసుకుంటున్నాం. కాబట్టి ఈ పంచశీల జెండాను మనం పాలన చేయాలి. శీల పాలన చేయాలి, దమ్మ పాలన చేయాలి, ప్రజ్ఞ పాలన చేయాలి. ఇవన్నీ కూడా మనం చేసుకొని మనకు దినచర్యను ముందుకెళ్ళినట్టయితే మనము సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతాం. కాబట్టి మనం అందరం కూడా బాబాసాహెబ్ యొక్క త్యాగం మనం ఎవరు చేయలేము. ఎందుకంటే 4 పిల్లలు చనిపోయారు, ఆయన భార్య చనిపోయింది. కేవలం మన కోసమే, ఈ సమాజం కోసము ఆయన మనము త్యాగం చేసింది. కాబట్టి మనం అందరం కూడా బాబాసాహెబ్ యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి.
వాళ్ళ పిల్లలు నలుగురు చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారంటే మన కోసమే. కాబట్టి మనం ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ధమ్మాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గడప గడప తీసుకోవాల్సి ఉంది, ప్రతి గ్రామాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ధమ్మాన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము శీల పాలన చేయాల్సిన అవసరం. అందుకే మనం అప్ప దీపము అంటాడు బుద్ధుడు, నీకు నీవే గురువు కావాలి, నీకు ఇంకో యజమానులు. అందుకే అత్తాయి అత్తను నాతో అంటాడు, అత్తాయి అత్తను గతి అంటాడు బుద్ధుడు. అంటే మనము నీ యొక్క దుఃఖానికి నువ్వే కారణం. నువ్వు పైకి వెళ్ళాలన్నా కిందికి పోవాలన్నా కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది బుద్ధుడు. కాబట్టి అందుకే మనం ప్రతి విషయాన్ని కూడా ఇది ధర్మం చాలా గొప్పది, ఈ ధర్మం మించింది ప్రపంచంలో. అందరూ కూడా ధర్మం అంటారు, కానీ బౌద్ధ ధర్మమే గొప్పది. కాబట్టి మనం అందరం కూడా ఈ ధర్మాన్ని నమ్ముకుంటే మనము ఇంకా ముందుకు వెళ్తాం.